చూసారా, ములం చెట్లు వేసాము, అక్కడక్కడ ములం చెట్లు వేసాము. వీడి గడ్డి మటు ఉంచాము, చూడండి ఈ వీడియోలని. వీడి గ్రాస్ తీయలేదు, మొత్తం వీడి గ్రాసే. కావాల్సినంత వీడి గ్రాస్ కోసుకొని ఆవులకి పశువులకి మేత వేస్తాం అన్నమాట. అతను హైలీ ఎక్స్పీరియన్స్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను కూడా వీడిగడ్డి కోసుకుంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలు ఎవరో గడ్డి కోయమైనా రారు, పనులు కూడా గడ్డి కోయడానికి రారు. ఇవి చిక్కుడుకాయలు, దొండకాయలు, బెండకాయలు వేసుకున్నారు, కాయగూరలు. మామిడి చెట్టు. ఈ గడ్డి అంతా కోస్తున్నారు. గడ్డి అంతా కోసిన తర్వాత మేము ఆవుల షెడ్ ఉంటుంది, ఆవులకు నేర్పించేది. అటు ఒక సైడ్ ఎద్దులు, ఒక సైడు ఆవులు. చూసారా మా ఆవులు 20 ఎకరాల్లో తిరిగేసి వస్తాయి. యమున నంది ఈ మా అన్నయ్యగాడు మా చిన్నప్పుడే మా దగ్గర పెరిగాడు, పాలు కూడా ఇస్తాడు. ఇది రాధా, ఇది మా ఊళ్ళో పెరిగింది. వాళ్ళ అమ్మ వేరే వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. నా ఊళ్ళో పెరిగింది మాట ఇది. ఇది ఒంగోలు ఆవు, మేము కొని తెచ్చుకున్నాం. ఇది మిగతా ఆవులన్నీ ఇక్కడ పుట్టి పెరిగేవే. వీడు యమున, మా నాన్నగాడికి పుట్టాడు. అవతల ఉండేది మీకు నందిగడ తెలుసు, ఇది బసవ నల్లెద్దుకు. ఇది దాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు తల్లిని. ఇది మాకు ఉండిపోయింది బసవ. ఇవన్నీ ఆవులని మా చేరికేనండి. ఈ గడ్డి కోసి ఇక్కడ వీటికి వేస్తాం అన్నమాట. అంటే వీడి గడ్డి కోసి మనం వీటికి వేయడం నేర్చుకోవాలి. ఇది మా కంటైనరు ఉండడానికి, ఇల్లు, రూము, బెడ్రూము. సపరేట్గా రూమ్స్ కూడా ఉన్నాయి దారి ఇంటికి ముందు కట్టినవి. ఇవి నర్సరీ, ఇవి ముందు కట్టామన్నమాట ఇల్లు, రూమ్లు. ఇందులో కూడా ఉండొచ్చు. బయట గిన్నెలు తోముకోవడానికి డ్రమ్ములు అవి. ఇక్కడ మావాడు పడుకో